నమస్తే. చూసారా, ఫ్రూట్స్ సలాడ్, పాలు కాసిన ఇందులో కరెక్ట్ ఒక 3 స్పూన్లు పౌడర్ వేసాం. దీంట్లో కావాల్సినవి మీకు చెప్తాను. పాలు కాగిని క్రీమ్ కలిపేసుకున్నా. ఇంక ఇందులో వేసేద్దాం. ఇందులో వేద్దాం. చూసారా, గట్టిగట్టేసింది. ఇందులో నేను సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టి పెట్టుకున్నా. అంటే బెల్లం వేసి ఉడకబెట్టాను వీటిని. కలుపుకోవాలి, లేదా ఉండబడుతుంది. యాపిల్స్కాయ, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష, అరటిపళ్ళు. నేను వాడినది క్రీమ్ ఇది. ఓకే, అన్నీ కలిపి చేసుకుని తింటే బాగుంటుంది. నా దగ్గర ఉన్నది అంటే మినిమం నిన్న ఐటమ్స్ తీసుకురాను. నేను పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా తీసుకొచ్చి దేవుడి కాడ ప్రసాదం పెడతాను. ఆ ప్రసాదం అన్నీ ఒక్కసారి తినలేము కాబట్టి నెక్స్ట్ నేను ఇలా చేస్తాను. ఇది ఆల్రెడీ చిక్కబడిపోయింది. ఇందులో నేను సగ్గుబియ్యం వేసాను. ఇప్పుడు ఇందులో యాపిల్ ముక్కలు, బాగుంటుంది. నెక్స్ట్ అందరూ ఇష్టం పడితే పని ఉంటుంది. నాకు మామూలుగా చేతం వరకు పని ఉంటుంది, తినే వరకు రాగు నాకు నిజంగా. చూసారా, ఇందులో కొంచెం పంచదార వేస్తే భలే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేను వస్తే మినిమం నాకు ఎంత పంచదార పడుతుందో అంత నేను వేసుకున్నా. ఒక మినిమం ఇది ఒక 6 చెంచాలు, పెద్ద చెంచాల కింద ఉంటుంది. కలిపేసుకొని పక్కన పెట్టి సలాడ్ వేసుకుని తింటే భలే ఉంటుంది. ఫస్ట్ అది చాలా చిక్కగా ఉంది కదా, ఇవన్నీ వేస్తే పలస పడింది. పంచదార వేస్తే ఇది చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days ఉంటుంది. ఇందులో సజ్జవ గింజలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో మ్యాంగో ముక్కలు వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు, చెర్రీ ఫుల్ వేసుకోవచ్చు, బ్లాక్ చెర్రీ వేసుకోవచ్చు. అన్నీ బట్టలు మీరు అద్దెలే పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. వేడి వస్తుంది కదా. నేను అయితే చేశాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఓకే, బాయ్.